నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. అమరవీరుల త్యాగాల ఫలితమే నేడు కనిపిస్తున్న శాంతి సౌభ్రతత్వమని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారి ఆశలను కొనసాగిద్దామన్నారు. ప్రజల భద్రత రక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడూ కర్తవ్య నిష్ఠతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో అమరవీరుల స్తూపం వద్ద అమరవీరుల కుటుంబ సభ్యులు పోలీస్ అధికారులతో కలిసి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో అంతర్గత భద్రతా పరీక్షణ విధుల్లో 7 మంది పోలీసులు అసువులు బాసారని, వారి త్యాగ ఫలం వల్లే గతం కంటే ప్రస్తుత పరిస్థితులు మెరుగ్గా ఉందని చెప్పారు. పోలీసుల త్యాగాన్ని నిరంతరం మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు అమరవీరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తినిస్తుందని, ప్రజా రక్షణ, భద్రత, శాంతి స్థాపన కోసం అంకిత భావంతో సేవలందించే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్నారు. శాంతి భద్రత పరిరక్షణ, దేశ అంతర్గత భద్రత, ప్రజల రక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. మన జిల్లాలో 7 పోలీసు సిబ్బంది అమరవీరులయ్యారని, అమరవీరుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి సంక్షేమానికి అన్ని విధాల సాయం అందిస్తామని తెలిపారు. శాంతి భద్రతల స్థాపన కోసం అసాంఘిక శక్తులతో పోరాడుతూ ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని అని చెప్పారు. దేశం కోసం మరియు రాష్ట్రం కోసం విధి నిర్వహణలో తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకునే రోజు అక్టోబర్ 21. ఆ మహనీయుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఇలాంటి సంస్కరణ కార్యక్రమాలు జరుపుకోవాల్సిన అవసరం. వారిని సంస్కరించుకుంటూ వారి త్యాగాలను, ఆశయాలను నెరవేరుస్తామని తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మన జిల్లాలోని 7 అధికారులు, సిబ్బంది వీరమరణం పొందడం జరిగింది. వారు కీర్తిశేషులు శ్రీ ఎండి కుతుబుద్దీన్ కానిస్టేబుల్ గారు 1989 సంవత్సరంలో నిజామాబాద్లోని ఈ పోలీసులు విధి నిర్వహణలో కర్తవ్యం కోసం ముందుంటారని 1959 అక్టోబర్ 21న విధి నిర్వహణలో ఉన్న 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు లడఖ్లోని అక్చాయిచిన్ వద్ద చైనా ఎదురుదాడిలో అసువులు బాయడంతో అప్పటి నుండి ప్రతి సంవత్సరం పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది. ఈ సంవత్సరం దేశంలో అసాంఘిక శక్తులను ఎదురొడి చివరికి 191 మంది వీరమరణం పొందారు. మన తెలంగాణ రాష్ట్రం నుంచి 5 వారు బానోద్ జవహర్లాల్ అసిస్టెంట్ కమాండెంట్, టి సందీప్, వడ్ల శ్రీధర్, ఎం పవన్ కళ్యాణ్, డి సైదులు పోలీస్ కానిస్టేబుల్స్ అమరత్వం పొందడం జరిగింది. సత్తయ్య సబ్ ఇన్స్పెక్టర్ గారు, కీర్తిశేషులు సిహెచ్ సుబ్బారావు కానిస్టేబుల్ గారు 1991 నిజామాబాద్లోని డిచ్పల్లి మండలంలో సుద్దలం వద్ద నక్సల్స్ పోలీస్ పార్టీని గమనించి మందు పాత్ర పేల్చగా అందులో అమరులయ్యారు. కీర్తిశేషులు వి మారుతి కానిస్టేబుల్ గారు 1992 సంవత్సరం లింగంపేట్ గురిగిద్ద వద్ద నక్సల్ సిఆర్పిఎఫ్ వ్యాను గమనించి మందు పాత్ర పేలిస్తే ఆ ఘటనలో అమరులయ్యారు. కీర్తిశేషులు శ్రీ ఎస్ ఆంజనేయులు హెడ్ కానిస్టేబుల్ గారు 1994 సంవత్సరం పడ్కోజీవాడ క్రాస్ రోడ్ వద్ద నక్సల్స్ యొక్క హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. కీర్తిశేషులు శ్రీ ఎస్వి కృష్ణారావు కానిస్టేబుల్ గారు 1999 సంవత్సరం గాంధారి మండలం వీక్లీ మార్కెట్ వద్ద నక్సల్స్ కాల్పులో అమరులయ్యారు. కీర్తిశేషులు శ్రీ బి రాములు కానిస్టేబుల్. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉన్నతాధికారులు, పోలీసులు అమరుల స్తూపాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. పోలీసులు కావాతు నిర్వహించి అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక చౌరస్తా వద్ద ఒక ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో తమ ప్రాణాలు అర్పించిన ధైర్యవంతులైన పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. పోలీసులు అత్యంత గౌరవంతో భక్తి శ్రద్ధలతో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమం అమరవీరుల సేవలను, వారి అంకిత భావాన్ని గుర్తు చేసింది. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం ఈ రోజు అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటాం. మనం ఎంతో మంది పోలీసుల త్యాగ ఫలాన్ని వల్ల మనకి ఈ రోజు ఇంత ప్రశాంతంగా మనం ఇక్కడ బ్రతుకుతున్నామంటే వాళ్ళ త్యాగానే మనకు నిదర్శనం. కాబట్టి అందరూ కూడా పోలీసులను గౌరవించి, అలాగే పోలీసులు కూడా మా డ్యూటీలను సక్రమంగా నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. చట్ట విరుద్ధ కార్యక్రమాలు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పేకాట ఆడిన 469 మందిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 10,40,000 నగదు, 321 మొబైల్ ఫోన్లు, 45 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా జూదం ఆడుతున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించడం జరిగిందని ఎస్పీ రాజేష్ చంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18 నుండి ఇప్పటి వరకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన దాడుల్లో మొత్తం 82 కేసులు నమోదు చేసి 469 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారన్నారు. వారి వద్ద నుంచి పోలీసులు 10,40,089 నగదు, 321 మొబైల్ ఫోన్లు, 45 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పేకాట వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు వ్యక్తి, కుటుంబ సమాజానికి ఘోరమైన హాని కలిగిస్తాయన్నారు. ఇవి వ్యక్తులను అప్పుల్లో నెట్టి ఆర్థిక విధ్వంసానికి గురి చేస్తాయని తెలిపారు. కుటుంబాల్లో ఘర్షణలు, నిరాశ, అనతత్వ భావాలు ఏర్పడి దారుణ పరిణామాలైన ఆత్మహత్యల వరకు దారితీయవచ్చని చెప్పారు. ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలను నిరోధించడం అందరి సామాజిక బాధ్యత అన్నారు. కుటుంబ శ్రేయస్సు, సమాజ భద్రత కోసం ఇటువంటి కార్యకలాపాల నుండి పూర్తిగా దూరంగా ఉండాలని, పోలీసులకు సహకరించాలని కోరారు. కోటగిరి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ల సంఘం 68వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాబోయే రోజుల్లో గీతా కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ల సంఘం 68వ ఆవిర్భావ దినోత్సవం కోటగిరి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్ మాట్లాడుతూ గీతా సొసైటీలు, గీతా కార్మికులకు పెన్షన్లు, 5 ఎకరాల వన పెంపకానికి గీతా పనివాళ్ల సంఘం ఎంతో కృషి చేసి హక్కులు సాధించుకుందన్నారు. గీతా పనివాళ్ల సంఘం అంటే ఒక చరిత్ర గల సంఘం అన్నారు. రాబోయే రోజుల్లో గీతా కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ల సంఘం తెలంగాణ గీతా. ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ల సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది. దీని ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ల సంఘం 68వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న సందర్భంగా ఈరోజు తెలంగాణ నాయకత్వాన్న ఖమ్మం జిల్లాలో గార్ల గ్రామంలో ఈ సంఘాన్ని స్థాపించబడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కార్మికుల కోసం, కర్షకుల కోసం నిరంతరం పోరాడిన సంఘం, ఏకైక సంఘం అంటే తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ల సంఘం.
ఈ సంఘానికి ఒక చరిత్ర ఉంది. ఆ రోజులో ఏర్పాటు చేసి గీత కార్మికుల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు ధర్మవిషయం గారు. ఆయన 3 సార్ల ఎంపీగా 2 సార్లు ఎమ్మెల్యేగా నల్గొండ జిల్లా నుంచి ఎన్నికై గీత కార్మికుల హక్కుల కోసం అటు పార్లమెంటులో ఇటు శాసనసభలో నిరంతరం పోరాడి కుటుంబాలను బతకాలని చెప్పేసి ఆ రోజు ధర్మభిక్షం పెట్టిన ఈ సంఘం 68 సంవత్సరాలు కూడా నిండిపోయి మేము ఇప్పటి వరకు గీత కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నది ఈ సంఘం. భవిష్యత్ తరాలలో కూడా రాబోయే రోజుల తరాల్లో కూడా గీత కార్మికుల హక్కుల కోసం పోరాడుతుందని చెప్పేసి ఈరోజు సందర్భంగా ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. దీపావళి పండుగ పూట ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలంలో చోటు చేసుకుంది. ఒంటిపై ఉన్న నగల కోసమే వృద్ధురాలిని హత్య చేసినట్లుగా తెలుస్తోంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం అంకోల్ తాండాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. రాజీబాయి అనే వృద్ధురాలు దారుణంగా హత్యకు గురైంది. నసరుల్లాబాద్ ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అంకోల్ తాండాకు చెందిన 60 సంవత్సరాల వయసు గల గూగులత్ రాజీబాయి దీపావళి పండుగ సందర్భంగా ఇంట్లో పూజ చేస్తోంది. అయితే అదే గ్రామానికి చెందిన మేఘావత్ సవాయి సింగ్ రాజీబాయి ఇంట్లోకి ప్రవేశించి వెనుక నుంచి ఆమెపై గుడ్డలతో దాడి చేశాడు. అనంతరం చున్నీతో మెడకు ఉరివేసి ఆమెను హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలు తీసుకున్నాడు. ఆ సమయంలో అడ్డుకోవడానికి యత్నించిన వారిపై కూడా దాడి చేసి ఆభరణాలతో పారిపోయాడు. సమాచారం అందుకున్న బాన్స్వాడ సిఐ తిరుపతయ్య, ఎస్ఐ రాఘవేందర్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో ఘర్షణాత్మక పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సార్ ఇంట్లో ఎవరు లేకుండే సార్ ఎవరు లేని టైం చూసి సార్ ఆయన వచ్చి మా అమ్మ పూజ చేస్తుండగానే వెనకకెళ్ళి వచ్చి ఆ గొడ్డలతో కొట్టి ఆ వెండి కడియాలు అవన్నీ గుంజుకుపోయింది సార్. ఇంకా వినకపోతే కూడా కరెంట్ షాట్ పెట్టి దర్వాజ పెట్టి కూడా మస్తు హీనంగా చంపిండు సార్. మా అమ్మమ్మకు చాలా ఎంత బాధపడ్డారో ఏమో సార్, మస్తు హీనంగా చంపేసిండో. మాకు న్యాయం చేయండి సార్, మాకు న్యాయం జరిగేదాకా మేము ఊరుకోము సార్, అస్సలు ఊరుకోము. మా అమ్మమ్మ మాకు న్యాయం జరగాల అంతే సార్, ఆయన గురి శిక్ష పడాలా లేకపోతే ఏదో ఒకటి చేయాలి సార్. మేము అస్సలు ఈనము, మా అమ్మమ్మ ముంగటిని ఆయన కూడా కాల్ చేయాలి సార్, అంతే. ఇదే మా కోరిక సార్. మా అమ్మమ్మకి ఆత్మశాంతి కలగాల, మాకు కూడా సంతృప్తి కావాలి సార్, అంతే. మాకేం లేదు సార్, మాకు న్యాయం కావాలి అంతే. ఆయన ఎట్లా వచ్చిండో ఏమో, ఆమె దీపము ఇట్లా పూజ చేస్తారు కదా, లక్ష్మీ పూజ, ఆమె పెట్టింది. ఆయన వెనకకెళ్ళి వచ్చిండు, వెనకకెళ్ళి వచ్చి ఊరి పెట్టిండు, దుఃఖతోని ఊరి పెట్టిండు. ఆమె ఈనలేదు, ఈనకపోతే లోపల రూమ్లో గుంజుకుపోయి గొడ్డలతోని నరికిండు, కరెంట్ షాట్ పెట్టిండు, డోర్ వేసి మళ్ళా లోపలికి వెళ్ళి గొల్లం వేసి కొట్టిండు సార్. ఆమె చనిపోయినాక తర్వాత మా ఇంకో అత్తమ్మ చూసింది, అప్పుడు తెలిసింది సార్. వాళ్ళు తీసుకుపోయిండు, అవి ఉంటాయి కదా మళ్ళా, అది కూడా లేవు. నక్లెస్ ఉంటది కదా, అది కూడా లేదు. దక్షిణాఫ్రికాలో కామారెడ్డి జిల్లా బికనూరుకు చెందిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కొన్నేళ్లుగా బోరు డీలర్ డ్రైవర్ గా పనిచేస్తున్న బత్తుల శ్రీనివాస్ చెట్టుకు విగత జీవిగా వేలాడుతుండడాన్ని గుర్తించారు. బతుకు తెరువు కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లిన యువకుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. బతుకు తెరువు కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన దీపావళి పండుగ రోజు మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం ప్రకారం కామారెడ్డి జిల్లా బికనూరు మండల కేంద్రానికి చెందిన 32 సంవత్సరాల బత్తుల శ్రీనివాస్ బోట్ డ్రిల్లింగ్ ఆపరేటర్ గా సౌత్ ఆఫ్రికాలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆ యువకుడు నివాసం ఉండే ఇంటి వెనకాల చెట్టుకు ఉరి వేసుకుని శవమే కనిపించడం కుటుంబ సభ్యులను ఒక్కసారిగా షాక్ గురి చేసింది. అక్కడి నుంచి పంపిన ఫోటోలను 1-2 సార్లు పరిశీలించగా దారుణంగా హతమార్చి ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ముమ్మాటికి హత్యనని కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. 5 సంవత్సరాలుగా దేశం వెళ్తున్న శ్రీనివాస్ 5 నెలల క్రితమే ఇండియాకు వచ్చి వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీనివాస్ చనిపోయి 2 రోజులు గడిచినప్పటికీ ఇప్పటి వరకు కంపెనీ నుంచి గానీ అక్కడి ప్రభుత్వం నుంచి గానీ సమాచారం చేరవేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని శ్రీనివాస్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలంటూ వేడుకున్నారు. కాగా మృతునికి భార్య నవనీత, కూతురు లాస్య, కుమారుడు నిహాల్ ఉన్నారు. పండుగ రోజు కుటుంబ సభ్యులకు శ్రీనివాస్ మరణ వార్త తీరని విషాదాన్ని నింపింది. సౌత్ ఆఫ్రికా పోతుండగా ఏమైందంటే అనుకోకుండా మళ్ళీ మా కొడుకును సీనును వేరే దేశం పోతే అక్కడ మంచిగా ఉంటుంది, పని బాగా ఉంటుంది అంటే మా కొడుకు పోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. వాడు ఆత్మహత్య చేసుకునేంత మనిషి కాడు. 10 మందిలా తిరిగి 10 పేరున్న మనిషి, అవసరం అనుకుంటే 4గురిని అటాక్ చేసేటటువంటి మనిషి అని చంపి ఆత్మహత్య చేసి అక్కడ చెట్టుకు అనాదరం ఉగులాడేసి చెట్టుకు తీసుకుపోయి ఇట్లా ఉరి పెట్టినట్టు చచ్చిపోయినట్టు చిత్రీకరించి అక్కడ చెట్టుకు పెట్టి మాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది, కంపెనీ ద్వారా కూడా మాకు తెలియలేదు. ఇప్పటిదాకా కంపెనీ నుంచి మాకు బయటకు రాలేదు. ఏ వ్యక్తి అయితే తీసుకుపోయిండో ఆ వ్యక్తి ఇప్పటిదాకా మాకు ఇంటిమేషన్ ఇవ్వలేడు. అది శవం దగ్గర ఉంది కాబట్టి తొందరగా దొరికింది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మన స్టేట్ గవర్నమెంట్ కలిసి
మా శవం జర తొందరగా తెప్పిస్తే మేము మీకు అందరికీ రుణపడి ఉంటాం. నా పేరు కృష్ణమూర్తి. అంటే మామూలుగా అతను ఏ విధంగా ఉండేటాడు? మామూలు అంటే అక్కడ పోయిన తర్వాత పని చేసుకునే దానికి పోయిండు సార్. పని చేసుకున్నాక పోయిన తర్వాత అక్కడ ఏం సంఘటన జరిగింది ఏం జరిగింది తెలియదు. కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ మాకు పొద్దుగల 4:30కు అక్కడ పోయిండు, బయట పోయి రాలేడు, మేమే లెంగుతున్నామని ఇట్లా చెప్పారు. చెప్పినప్పుడు మాకైతే ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, శవం దొరికింది, ఫోటోలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. మాకు కంపెనీ తీసుకుపోయినాడు, ఇప్పటిదాకా మాకు ఫోన్ చేయలేడు, ఏం చేయలేడు. మా పరిస్థితి ఏంది? ఒక ఆడపిల్ల ఉంది, ఒక మగ పిల్లగాడు ఉన్నాడు, భార్య చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాడు, భార్యకి ఏం తెలియదు. చెప్పలేమంటే మాకు ఇంటిమేషనే తెలియదు. తీసుకుపోయినవాడు మాకు ఇంటిమేషన్ ఇవ్వలేడు ఇప్పటిదాకా కూడా. ఇప్పుడు మాకు ఫోటోలు కింద పంపి వేరే వాళ్ళు పంపి 2 రోజులు అవుతుంది. మాకు ఓడైతే కంపెనీ తీసుకుపోయిందో ఆ కంపెనీ వాడు ఇప్పటిదాకా మాకు ఇంటిమేషనే ఇవ్వలేదు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి K9.